అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అతి పురాతనమైన చెన్నమల్లేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి అభిషేకాలు, లక్షపత్రి పూజ అనంతరం పరమశివునికి అన్నాభిషేకం ఘనంగా నిర్వహించారు. 17 సంవత్సరాల క్రితం ప్రముఖ పంచాంగకర్త కీర్తిశేషులు ఉపద్రష్ట కృష్ణమూర్తి ప్రారంభించబడిన ఈ కార్యక్రమం వారి కుమారుల ఆధ్వర్యంలో ఘనంగా జరిపించబడింది. వారి కుమారుడు నాగాదిత్య మాట్లాడుతూ అన్నాభిషేకం ఆవశ్యకతను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం విక్రమాదిత్య, విజయాదిత్య మరియు వారి సోదరుల అర్చకత్వంలో నిర్వహించారు. ముందుగా అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు, శుభాశీస్సులు. ఆ పరమేశ్వరుడు మీకు ఆయురారోగ్యాలు, మోగ్యాల శస్త్ర కలగాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ గత 17 సంవత్సరాల నుండి అమలాపురంలో వెంచేసి ఉన్న చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానంలో లక్షపత్రి పూజలో భాగంగా అన్నాభిషేకం నిర్వహించడం జరుగుతోంది. దీనిని మొట్టమొదటిగా భారతదేశంలోనే మా తండ్రి గారైనటువంటి కీర్తిశేషులు, పంచాంగకర్త, ప్రముఖ వాస్తు శిరోమణి, ప్రముఖ సిద్ధాంతి అయినటువంటి ఉపద్రష్ట కృష్ణమూర్తి గారు మొట్టమొదటిగా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇంకా ఈ అన్నాభిషేకం చేయడం వల్ల ఏమిటయ్యా ఉపయోగం అంటే, ఆ యొక్క గ్రామంలో లేకపోతే పట్టణంలో లేకపోతే దేశంలో సమస్త జనాలకి కూడా అన్న వస్త్రాలకు లోటు లేకుండా ఆ పరమేశ్వరుడు ఆస్వాదిస్తాడని చెప్పేసి గ్రంథాల్లో ఉంది. ఆ గ్రంథ ఆధారంగా అన్నాభిషేకం చేస్తున్నాం. అలాగే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, ఈ అన్నాభిషేక ఫలితం అందరికీ చెందాలని, తద్వారా అన్న వస్త్రాలు లోటు లేకుండా ఉండాలని ఆ పరమేశ్వరుని వేడుకుంటున్నాం. తర్వాత వేసిన దోపమే